నమస్కారం. నా పేరు ధరణీపేట ప్రకాశ్రావు. యోగముద్ర ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం పీసీఓడి సమస్యలు ఏ విధంగా తగ్గించుకోవాలన్న విషయం తెలుసుకుందాం. ఎంత కష్టమైనా కానీ ఈ ముద్ర వేస్తే చాలా ఈజీగా పీసీఓడి సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది. దాన్ని ఆ ముద్ర పేరు ఉడియాన బంధ ముద్ర అంటారు. జాగ్రత్తగా వినండి ఏ విధంగా చేయాలన్నది. హాయిగా కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చోండి, కింద కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో. సోఫాలో కూర్చుంటే కూడా స్ట్రైట్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. మోకాళ్ళు కిందికి ఉండేటట్టుగా, తొడభాగం కొద్దిగా పైకి ఉండేటట్టుగా ఉండాలంటే కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర ఈ విధంగా స్లోగా ఉండేటట్టు ఉండాలి. సోఫాలో దిగిపోయినట్టు కూర్చోకూడదు, ఎత్తు ఉండాలి. మనం కూర్చున్న ప్లేస్ ఎత్తులో ఉండాలి, మోకాళ్ళ ప్లేస్ కొద్దిగా కిందికి ఉండాలి. అయితే శ్వాస పైకి వదిలినప్పుడు ముందుగా ఇది సాధన బాగా చేయండి. శ్వాస ఎప్పుడైతే పైకి వదులుతామో పొట్టని బాగా లోపలికి లాక్కోగలగాలి. చేతుల్లోండి మోకాళ్ళ మీద ఉంచి బిగబట్టాలి. మెల్లిగా పొట్టను వదిలేక శ్వాస తీసుకోవాలి. మళ్ళీ శ్వాసని పైకి వదిలేసి ఆపాలి, తీసుకోకుండా పొట్టని బాగా లోపల లాక్కోగలగాలి. మెల్లిగా వదలాలి, గబుక్కుని వదిలేయకూడదు. వదిలేక శ్వాస తీసుకోవాలి. వదలకుండా తీసుకుంటే శ్వాస ఎవరికి రాదు పైకి. ఈ విధంగా చాలాసార్లు చేస్తూ ఉంటే దానికి ఒక సమయం అంటూ లేదు. పొద్దున పూట చేస్తే మంచిదే, లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం కూడా చేయొచ్చు. కానీ అట్లీస్ట్ ఎంత లేదన్నా 30-40 సార్లు చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. చేయలేని వాళ్ళు ముందు 5 సార్లు చేయండి. కొద్దిగా సమయం ఇచ్చి మళ్ళీ 5 సార్లు చేయండి. మళ్ళీ సమయం ఇచ్చి 5 సార్లు చేయండి. శ్వాస పైకి వదిలినప్పుడు మరోసారి వినండి. శ్వాస వదిలేసి కడుపు భాగాన్ని లోపలికి లాక్కోవాలి. చిన్నగా చేయాలి. లోపలికి లాగితే లోపలికి వెళ్తుంది. అదే బిగబట్టి ఉంచాలి పొట్టను. మెల్లిగా వదలాలి, గబుక్కును వదిలేయకూడదు. వదిలిన తర్వాత శ్వాస తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ వదిలేసి లోపల లాగాలి. ఈ విధంగా కొద్ది రోజులు సాధన చేయాలి. ఎన్ని రోజులు అంటే 10-15 రోజులు చేస్తే మంచిది. ఈ సాధన దీంట్లో కడుపు బాగా లోపలికి లాగడం అలవాటు అవుతే మనం టేపు పెట్టి కొలిస్తే కడుపుకి ఎంత ఉంది, లోపల లాగిన తర్వాత కొలిస్తే ఎంత తగ్గింది తెలుస్తుంది. మనం ఫ్యాంట్ లాంటివి వేసుకున్నప్పుడు చూడండి, లోపల పొట్ట లాగి టైట్గా వేస్తాం. అంటే లోపల లాగితేనే చక్కగా గుండీలు ఎలా పడతాయి. ఆ విధంగా లాగినప్పుడు కొలిస్తే 3 ఇంచీలు తగ్గాలి లోపలికి. శరీరం మామూలుగా ఉన్నప్పుడు కడుపు భాగం, లోపల లాగిన తర్వాత చేస్తే 3 ఇంచీలు తగ్గాలి. మొదట్లో 1/2 ఇంచి 1/4 ఇంచే తగ్గుతుంది. చేయగా వస్తుంది. అది సాధన పర్ఫెక్ట్ అయిన తర్వాత కడుపుని లాగకుండా పొత్తి కడుపుని లాగడానికి సాధన చేయాలి. ఈ నాభి భాగం, ఇది పై భాగం కడుపు, నాభి కింది భాగం పొత్తి కడుపు. లైట్గా పెట్టించాను చూడండి. పొత్తి కడుపే లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. కడుపు భాగం అక్కడే ఉంటుంది. మళ్ళీ పొత్తి కడుపు ఫ్రీ అవుతుంది. అంటే ఈ భాగమే కలుగుతుంది. ఈ పొత్తి కడుపును లాగడానికి సాధన చేయగానే స్త్రీల సమస్యలు అన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా పీసీఓడి సమస్య కానీ ఇతర సమస్యలు ఏవైనా ఉండని మహిళలకు ఉండే సమస్యలు గైనిక్ దగ్గరికి వెళ్లకుండా, గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చేసుకునే చాలా సులభమైన పద్ధతి, చాలా శక్తివంతమైన పద్ధతి. దీంట్లో తిన్నగా కూర్చోవాలి. 2 చేతులు మోకాళ్ళ మీద. ఇక్కడ కళ్ళు తెరిచినా మూసినా ఏమీ సమస్య లేదు. కానీ తినక ముందే చేయడం మంచిది. ఉదయం సాయంత్రం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మధ్యాహ్నం పూట అంటే తినక ముందు చేయాలి. తిన్న తర్వాత చేయడం కానీ చేయకూడదు. నడుస్తూ నిలబడి పడుకొని చేస్తే పని చేయవు. దీని పేరేంటి, ఉడియాన బంధ ముద్ర అంటారు. ఉడియానం అంటే కడుపు భాగాన్ని పైకి లాగేది. ఇది సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను.